హలో ఆల్ నమస్తే అండ్ వెల్కమ్ టు స్వాతిస్ న్యాచురల్ లివింగ్. సో మన ప్రీవియస్ వీడియోలో కంపోస్టింగ్ కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా. అంటే లైక్ అది మరి బిగినర్స్ కోసం అనమాట. సో బేసిక్ వే ఆఫ్ కంపోస్టింగ్ అంటే కంపోస్టింగ్ ఏంటి, దాని మెథడ్ చెప్పడానికని నేను ఆ వీడియో చేశాను. యాక్చువల్లీ ఇంకా చాలా ఈజీ మెథడ్స్ కూడా ఉన్నాయి, అవి మనం గోయింగ్ ఫార్వర్డ్ స్లోగా నేర్చుకుందాం అవి కూడా. బట్ ఫస్ట్లో మనం కంపోస్టింగ్ చేసేటప్పుడు మనకి చాలా డౌట్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ అంటే కొంచెం స్మెల్ రావడము, కొంచెం వర్మ్స్ రావడము, ఇవన్నీ చూసి భయపడి చాలామంది కంపోస్టింగ్ స్టార్ట్ చేసినా కానీ వదిలిపెట్టేస్తున్నారు. సో అందుకని నేను యాక్చువల్లీ స్పెసిఫిక్గా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కంపోస్టింగ్ చేసేటప్పుడు మనకి ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో, క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి భయపడకుండా, వాటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అది పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. సో వాటిని రిజాల్వ్ చేసుకుంటూ మనం ఫర్దర్గా కంపోస్టింగ్ ఎట్లా చేయాలి అనేది చేయడం కోసమే, ఆ క్వశ్చన్స్ని క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అసలు కంపోస్టింగ్ ఎందుకు చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మనం అనుకుంటాము, చాలామంది అనుకుంటారు మనం వేస్ట్ అంటే మన ఇంట్లోంచి జనరేట్ అయిన వేస్ట్ అంతా తీసుకెళ్ళి మున్సిపల్ వాళ్ళు వచ్చి, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. అక్కడ నుంచి వాళ్ళు కరెక్ట్గా సెగ్రిగేట్ చేసేసుకొని రీసైకిల్ చేయాల్సినవి చేసేసి లేనివి మిగతావి కరెక్ట్గా ప్రాపర్గా డిస్పోజ్ అయిపోతున్నాయి అని అనుకుంటారు. కాదండి, మేజర్ సిటీస్లో తప్ప, అది కూడా కొన్ని ఏరియాస్లో తప్ప, చాలా చోట్ల ఈ వేస్ట్ సెగ్రిగేషన్ అనేది అస్సలు కరెక్ట్గా జరగట్లేదు. దట్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ కమింగ్ టు హైదరాబాద్. ఇక్కడ నేనంతా సెగ్రిగేట్ చేసి వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, పేపర్ సపరేటు, కిచెన్ వేస్ట్ సపరేట్, అట్లా సపరేట్ చేసి ఇచ్చినా కానీ ఈ మున్సిపల్ వాళ్ళంటే అవన్నీ తీసుకెళ్ళి ఒకే చోట డంప్ చేస్తున్నారు. ఓకే, అలా చేయడం వల్ల రీసైకిల్ అవ్వగలిగేవి కూడా అవ్వలేవు, ఎందుకంటే వాటికి ఈ వేస్ట్, వెట్ వేస్ట్ అంతా అంటుకుంటుంది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్, రీసైక్లింగ్ థింగ్ అనేది చాలా కాస్ట్లీ అఫైర్ అండ్ దానికి ఉండే ఛాలెంజెస్ దానికి ఉన్నాయి. సో ఓకే, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దాట్. మేబీ మనం ఇంకొక వీడియోలో దాన్ని కవర్ చేద్దాము. ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ వెట్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ ఏమవుతుందంటే, మనము మున్సిపల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి ఒక డంప్ యార్డ్లో పెడతారు. ఆ డంప్ యార్డ్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అంతా కలెక్ట్ చేసి కొన్ని రీసైకిల్ చేయగలిగినవి తీసి మిగతావన్నీ, అంటే ఓన్లీ 10 to 15% ఆఫ్ ద థింగ్స్ ఓన్లీ వాళ్ళు రీసైక్లింగ్కి ఇస్తారు. మిగతాదంతా 80-85% వాళ్ళు మ్యాక్సిమం గోస్ టు ల్యాండ్ ఫిల్. సో ల్యాండ్ ఫిల్ అనేది ఏంటి, ల్యాండ్ ఫిల్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఏరియా. ఒక చిన్న ఏరియాలో ఆ సిటీకి సంబంధించిన వేస్ట్ అంతా కూడా వాళ్ళు అక్కడే ఫిల్ చేయాలి. ఇట్ ఈస్ అ ల్యాండ్ ఫిల్. సో అప్పుడేం చేయాలి, అంత చిన్న ఏరియాలో అంత పెద్ద వేస్ట్ ట్రాష్ని అంతా పెట్టాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దే కంప్రెస్ ఇట్. మీరు ఇప్పుడు మున్సిపల్ వ్యాన్స్ కూడా చూస్తే కనుక బాగా కంప్రెస్ చేస్తారు చాలా చిన్న స్పేస్లో ఫిట్ అవ్వడానికి. కానీ మనకి యాక్చువల్లీ న్యాచురల్గా డీకంపోజ్ అయ్యే థింగ్స్కి ఏం కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఆక్సిజన్ కావాలి, ఎయిర్ కావాలి. ఎయిరేషన్ ప్రాసెస్ ద్వారానే డీకంపోజ్ అనేది అవుతుంది. ఎయిర్ లేకపోతే ఖచ్చితంగా డీకంపోజ్ అవ్వదు. కానీ వీళ్ళు కంప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, అది ఎయిర్ లోపలికి ఎయిర్ వెళ్ళే ఛాన్సెస్ 0 అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, మీథేన్ లాంటి పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో థింక్ అబౌట్ పీపుల్ అక్కడ ఆ స్లమ్ ఏరియాస్లో, ఆ డంప్ యార్డ్స్, ఆ ల్యాండ్ ఫిల్స్కి దగ్గరలో ఉండే కొంతమంది ఫ్యామిలీస్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత పాయిజనస్ గ్యాసెస్ అందులోంచి రిలీజ్ అవుతాయి, అసలు వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అక్కడ. సో ఇదంతా అవసరమే లేదు యాక్చువల్లీ. చాలా ఈజీగా మనం ఈ న్యాచురల్ థింగ్స్ని మనం మళ్ళీ నేచర్లోనే కలిసే విధంగా చేయగలం. సో అందుకనే ఆర్ వేస్ట్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో మనం జనరేట్ చేసిన వేస్ట్ని మళ్ళీ మనం నేచర్లో కలిపే విధంగా చూడాలి. సో మీకు మొక్కలు ఉంటాయా, వెరీ గుడ్. మీకు మొక్కలు లేవా, వీ విల్ డిస్కస్ ఆల్ దట్ లేటర్. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ వై వీ ఆల్ హ్యావ్ టు గో ఫర్ కంపోస్టింగ్. సో నేను ప్రీవియస్ వీడియో అయిన తర్వాత ఇన్స్టాలో కొంతమందికి రిక్వెస్ట్ చేశాను టు సెండ్ దేర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అని చెప్పి, కంపోస్టింగ్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ షేరింగ్ యువర్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్. సో నేను వాటితోటి ఒక ప్రిపేర్ చేసుకున్నాను, ఒక క్వశ్చనర్ లాంటిది. సో అదే ఈరోజు ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈరోజు మన దగ్గర ఆన్సర్స్ ఉంటే కనుక లెట్స్ ట్రై టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. ఓకే, ద ఫస్ట్ వన్, వై డస్ ఇట్ స్టింక్? సో ఎందుకు నా కంపోస్ట్ బిన్ నుంచి చాలా స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది అని అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, యాక్చువల్లీ కంపోస్ట్ బిన్లో మనకి గ్రీన్స్ అండ్ బ్రౌన్స్ మధ్యలో మంచి కరెక్ట్ రేషియో అనేది ఉండాలి. బ్రౌన్స్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి గ్రీన్స్ కంటే కూడా. గ్రీన్స్ అంటే కనుక మన కిచెన్ వేస్ట్, మన ఇంట్లో జనరేట్ అయిన వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని గ్రీన్స్ అంటాము. బ్రౌన్స్ అంటే కనుక మనకి ఆకులు కానీ, ఎండుటాకులు కానీ,
లేదంటే పేపర్ కానీ, పేపర్ అంటే ఇంకా అన్‌ప్రింటెడ్ పేపర్ కానీ, సాడస్ట్ కానీ, ఇంకా చాలా చాలానే ఓకే. ఇవన్నీ ఈ బ్రౌన్స్ ఏమైతే ఉన్నాయో అవి గ్రీన్స్ కంటే కూడా ఎప్పుడు ఎక్కువ ఉండాలి. కింద బ్రౌన్స్ ఉండాలి, పైన బ్రౌన్స్ ఉండాలి, మధ్యలో గ్రీన్స్ ఉండాలి. ఓకే, అప్పుడే మనకి ఈ డీకంపోజిషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే గ్రీన్స్ ఎక్కువ వేసేసి నా దగ్గర డ్రై లీవ్స్ లేవు, నా దగ్గర ఈ వెట్ వేస్టే ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే ఎక్కువ గ్రీన్స్ ఎక్కువ వేసి బ్రౌన్స్ తక్కువ వేస్తారో మీకు డీకంపోజిషన్ అనేది కరెక్ట్గా జరగదు. అప్పుడే మీ బిన్ స్మెల్ వస్తుంది. ఓకేనా. సో మీరు చూసుకోండి బ్రౌన్స్ ఎక్కువ వేసేలాగా. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాము బ్రౌన్స్కి, వాటిలో ఏది వేసినా పర్వాలేదు, మిక్చర్ ఆఫ్ ఆల్ వేసినా కానీ పర్వాలేదు, కానీ బ్రౌన్స్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, అదొకటి చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి కింద ఒక లిక్విడ్ జనరేట్ అయ్యి వస్తుంది కదా, దాన్ని కంపోస్ట్ టీ అని అంటాం. ఆ లిక్విడ్ని ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి. ఆ లిక్విడ్లోంచి కూడా ఎక్కువ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే మీరు ఆ లిక్విడ్ వదిలేసేసారో 1 వీక్కి 10 డేస్కి దానిలోంచి చాలా స్మెల్ వస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు లిక్విడ్ వచ్చినట్టు తీసేసి దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటే కనుక మొక్కలకి హెల్దీ యాజ్ వెల్ యాజ్ మీ కంపోస్ట్ బిన్ అస్సలు స్మెల్ రాదు. ఓకే. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చి వై డూ ఐ సీ అ లాట్ ఆఫ్ వార్మ్స్. సో నా కంపోస్ట్ బిన్లో నేను ఎందుకు ఎక్కువ పురుగులను చూస్తున్నాను. సో ఎక్కువ పురుగులు వస్తున్నాయని కొంతమంది కంప్లైంట్ చేస్తారు కదా, దానికోసం ఇది. సో ఆ పురుగులు ఏంటంటే మీరు కంపోస్ట్ బిన్లో చూసే ఒక బ్లాక్ కలర్ వార్మ్స్ ఉంటాయి కదా చిన్నగా, వాటిని మ్యాగోట్స్ అని అంటారనమాట. ఈ మ్యాగోట్స్ ఏమంటే అవి మనకి ఫుడ్ కరెక్ట్గా డీకంపోజ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. సో కంపోస్ట్ అవ్వడానికి మనకి ఇవి చాలా యూజ్ అయ్యే వార్మ్స్ అనమాట. సో దీస్ ఆర్ హార్మ్లెస్ వార్మ్స్. అండ్ అవి యాక్చువల్లీ వాటి లైఫ్ సైకిల్ ఏంటంటే అవి కంపోస్ట్ బిన్లోనే పుడతాయి అండ్ ఎవెన్చువల్లీ కంపోస్ట్ బిన్లోనే చనిపోతాయి. అవి దాని ప్రాసెస్ అయిపోయే లోపు అవన్నీ కూడా అందులోనే చనిపోతాయి. సో మనం దాని గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మీ బిన్ ఎప్పుడు ఓపెన్గా ఉంచొద్దు, మీరు క్లోజ్ చేయండి. ఆ క్లోజ్ చేసిన లిడ్కి హోల్స్ ఉండేలాగా చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ బిన్ అస్తమాను కలిపి మాకు కంపోస్ట్ అయ్యిందా లేదా అనేది ఎవ్రీ టైం మీరు చాలా చూడద్దు. ఎందుకనంటే ఇది ప్రాసెస్ అయ్యే టైంలో ఇవి ఆ ఫుడ్ని తింటూ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ని మనం మధ్యలో ఇట్లాగ మిక్స్ చేస్తూ ఉంటే కనుక ఇవి స్ట్రెస్ ఫీల్ అయ్యి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడు ఎక్కువ మిక్స్ చేయొద్దు. ఎంత అంటే ఎన్ని రోజులకు ఒకసారి మిక్స్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకేనా. సో మీరు ఎక్కువ మిక్స్ చేయొద్దు. సెకండ్ థింగ్, బిన్ ఓపెన్ ఉంచొద్దు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వై ఆమ్ ఐ నాట్ గెటింగ్ ది బ్లాక్ గోల్డ్ ఈవెన్ ఆఫ్టర్ లైక్ 45 days ఆర్ 60 days. నాకు 45 days 60 days అయినా కానీ నాకు కంపోస్ట్ ఎందుకు అవ్వట్లేదు, నేను ఇంకా అందులో వెజిటబుల్ వేస్ట్ చూడగలుగుతున్నాను అని అంటున్నారు కొంతమంది. సో దానికి ఏంటంటే దీనికి యాక్చువల్లీ కంపోస్ట్ అవ్వడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ అండి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో వాటిలో ఒకటి మనం చెప్పుకున్నట్టుగా రైట్ ప్రపోర్షన్ ఆఫ్ గ్రీన్స్ అండ్ బ్రౌన్స్. సో బ్రౌన్స్ ఎక్కువ ఉండాలి, గ్రీన్స్ తక్కువ ఉండాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రైట్ అట్మాస్ఫియర్. సో ఎప్పుడైనా వెదర్ హాట్ కానీ హ్యూమిడ్గా కానీ ఉంటే కనుక మనకి కంపోస్టింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో సమ్మర్లో మీరు చూస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది. అదే వింటర్లో కానీ మాన్సూన్లో కానీ చూస్తే ప్రాసెస్ చాలా స్లో అవుతుంది. ఓకే, సో అది న్యాచురల్గా జరిగేది. సో అందుకని మీరు ఎప్పుడైనా కంపోస్ట్ బిన్ పెట్టింది కొంచెం హాట్ అండ్ హ్యూమిడ్ అంటే కొంచెం వేడి తగిలే ప్లేస్లో, డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెం వేడి తగిలే ప్లేస్లో ఉండేటట్టు చూడండి. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద కాంపోనెంట్స్, సైజ్ ఆఫ్ ద గ్రీన్స్ అండ్ బ్రౌన్స్. మన పీల్స్ కానీ మనం వేసే ఆకులు, ఎండుట ఆకులు కానీ ఏంటంటే యాక్చువల్లీ డీకంపోజ్ అవ్వడానికి ఎంత చిన్న సైజులో ఉంటే మనకి అంత ఫాస్ట్గా డీకంపోజ్ అవుతుంది అనమాట. సో మనకి పెద్ద సైజు ముక్కలు వేసాము అని అంటే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది, చిన్న సైజు ముక్కలు వేసుకున్నాం అంటే అంత తక్కువ టైం తీసుకుంటుంది. సో మీకు ఫాస్ట్గా కంపోస్ట్ రెడీ అవ్వాలి అని అంటే కనుక మీ గ్రీన్స్ అండ్ బ్రౌన్స్ కూడా చాలా చిన్న సైజులో ఉండేటట్టు చూసుకోండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనము టేక్ కేర్ చేస్తే కనుక మనకి కంపోస్ట్ ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ కంపోస్ట్ అండ్ హౌ టు యూజ్ ఇట్. కంపోస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కంపోస్ట్ బిన్ నుంచి ఒక లిక్విడ్ అనేది కిందకు వస్తుంది. కింద ఒక బౌల్ పెట్టుకుంటే దానిలో ఒక లిక్విడ్ వస్తుంది. సో ఆ లిక్విడ్ని కంపోస్ట్ అని అంటారు. అండ్ దిస్ ఇస్ హైలీ న్యూట్రిషియస్ ఫర్ ప్లాంట్స్. సో మొక్కలకి చాలా బలమైన ఫుడ్ అని చెప్పొచ్చు దీన్ని. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అని అంటే కనుక కంపోస్ట్ని తీసిన తర్వాత దాన్ని బాగా డైల్యూట్ చేయాలి. 1:10 రేషియోలో, ఇంకా ఎక్కువ కూడా మనం డైల్యూట్ చేయొచ్చు. దీన్ని ఉన్నట్టు మొక్కలకి ఇవ్వకూడదు, అది చాలా డేంజరస్. సో వాటర్లో బాగా డైల్యూట్ చేసి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి దాన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా ఇవ్వచ్చు అనమాట.
సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కంపోస్ట్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉండాలి, లేదంటే మనకి కంపోస్ట్ బిన్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, మై కంపోస్ట్ ఈస్ నాట్ గెటింగ్ రెడీ, హౌ కెన్ ఐ స్పీడప్ ది ప్రాసెస్. సో కంపోస్ట్ త్వరగా రెడీ అవ్వట్లేదు, దీన్ని ఎట్లా స్పీడప్ చేయాలి అనేసి. సో మనం చెప్పుకున్నాం కదా, దానికి యాక్సలరేటర్స్ ఉంటాయి. యాక్సలరేటర్స్ అంటే కనుక మనకి వేస్ట్ డీకంపోజర్ కానీ, లేదంటే సోర్ బటర్ మిల్క్ కానీ, కౌ డంగ్ కానీ, కౌ యూరిన్ కానీ, లేదంటే కౌ డంగ్ కేక్స్ అంటే పిడకలు కానీ, లేదంటే జీవామృతం, లిక్విడ్ జీవామృతం, ఘన జీవామృతం ఆర్ ద్రవ జీవామృతం, ఏదైనా కానీ వీటిలో ఏదైనా కానీ మనము దానికి యాడ్ చేస్తూ ఉంటే, కంపోస్ట్ బిన్కి ఫ్రీక్వెంట్గా యాడ్ చేస్తూ ఉంటే కనుక మనము ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయొచ్చు. అండ్ ఈ కౌడంగ్ కేక్స్ కానీ, ఘనజీవామృతం కానీ, కౌడంగ్ కానీ ఇలాంటివి సాలిడ్ ఫామ్లో ఉన్న వాటిని కొంచెం లిక్విడ్ ఫామ్లోకి మార్చి మనం ఇస్తూ ఉంటే కనుక అప్పుడు మనకి ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఘనజీవామృతం డైరెక్ట్గా అట్లా వేసేస్తే కనుక అది అంత యూస్ ఉంటుంది దానికి. ఓకే, నెక్స్ట్ వన్, మై బిన్ ఈజ్ టూ డ్రై, వాట్ కెన్ ఐ డూ ఆర్ కెన్ ఐ యాడ్ వాటర్. ఓకే, బిన్ డ్రైగా ఉంటుంది అంటే దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది ఒకసారి ఆలోచించండి. మీరు బాగా డైరెక్ట్ సన్లైట్లో పెడితే కనుక అది త్వరగా డ్రై అయిపోతుంది. ఓకే, అండ్ మైక్రోబియల్ యాక్టివిటీ సరిగ్గా జరగదు. సో అందుకని బిన్ని కొంచెం మూవ్ చేయండి షేడీ ఏరియాలోకి. అండ్ బాగా డ్రైగా ఉంటే కనుక, అంటే మనం యాక్సలరేటర్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే కనుక బిన్ అంతా డ్రై అవ్వదు, దాంట్లో మాయిశ్చర్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోండి. ఇన్కేస్ మాయిశ్చర్ మెయింటైన్ అవ్వలేదు, మీరు యాక్సలరేటర్స్ ఇస్తున్నా కానీ అది ఇంకా డ్రైగా ఉంది అని అంటే కనుక ఎస్ యూ కెన్ యాడ్ లిటిల్ వాటర్, బట్ ఎక్కువ ఫ్లో అయిపోయేలాగా ఇవ్వద్దు. అలా అయితే మొత్తం కంపోస్ట్ ప్రాసెసింగే డిస్టర్బ్ అవుతుంది. కొంచెం కొంచెంగా వాటర్ చల్లుతూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, కెన్ ఐ యూస్ హాఫ్ ప్రిపేర్డ్ కంపోస్ట్ ఫర్ మై ప్లాంట్స్. ఓకే, ఇవ్వచ్చండి, తప్పేం లేదు. అంటే లైక్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గివ్, అంటే ఫుల్లీ ప్రిపేర్డ్ కంపోస్ట్ ఇస్తే కనుక చాలా మంచిది, అది సేఫెస్ట్ మీన్స్. లేదు మీకు హాఫ్ ప్రిపేర్డ్ అన్నా కానీ ఇవ్వచ్చు. ఓకే, కానీ దాన్ని రూట్ బాల్కి, ఇప్పుడు పాట్ ఉంటే కనుక పాట్ రూట్కి దగ్గరలో ఇవ్వకుండా కొంచెం దూరంగా పాట్ చుట్టూ, అంటే దాని బార్డర్స్కి దగ్గరలో మీరు కొంచెం మట్టి తీసి దాని లోపల వేసి దానిపైన మళ్ళీ మట్టి వేసి కప్పేయచ్చు. ఓకే, యూ క్యాన్ గివ్, బట్ మేక్ షూర్ మీకు అట్లీస్ట్ 2 to 3 inches ఆఫ్ డిస్టెన్స్ దాని రూట్ నుంచి అంత డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే కొన్ని మనం కంపోస్ట్లో వేసే అన్ని ఐటమ్స్ ఒకేలాగా వర్క్ చేయవు. కొన్ని త్వరగా డీకంపోజ్ అవుతాయి, కొన్ని లేట్గా డీకంపోజ్ అవుతాయి, ఒక్కొక్కసారి వామ్స్ వస్తాయి. కొన్ని రకాల వామ్స్ మనల్ని రూట్ని డిస్టర్బ్ చేసే టైప్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే అందరి బిన్ను ఒకేలాగా ఉంటుందని సేమ్ రూల్ మనం అందరికీ అప్లై చేయలేం. కాబట్టి మనం కొంచెం సేఫ్గా ఉండాలంటే ఇలాగా కొంచెం దూరంగా వేస్తూ ఉండాలి. ఓకే, అండ్ కెన్ ఐ పుట్ లెఫ్ట్ ఓవర్ కుక్డ్ ఫుడ్ ఇన్ ద బిన్. ఎస్, యూ క్యాన్ పుట్ ఎనీ మెటీరియల్ విచ్ క్యాన్ బి డీకంపోజ్డ్. ఓకే, సో అలాంటివి అన్నీ కూడా వేయచ్చు మనము. ఓకే, కానీ ఏంటంటే మనం బ్రౌన్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం కొంచెం మట్టి కూడా మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. మట్టికి కూడా ఇట్లా డీకంపోజ్ చేసే క్వాలిటీ ఉంటుంది. సో మనం మట్టిని కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఈ నాన్ వెజ్ ఐటమ్స్, బోన్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. అవి కూడా డీకంపోజ్ అవుతాయి ఖచ్చితంగా, కాకపోతే అవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. అండ్ ఈ కుక్డ్ ఫుడ్ని ఏంటంటే ఇట్స్ బెటర్ టు సన్ డ్రై అండ్ దెన్ యాడ్ ఇట్ టు ద కంపోస్ట్ బిన్. ఓకే, సో అదర్వైజ్ లైక్ అంటే బాగా వెట్గా ఉన్న కుక్డ్ ఫుడ్ని వేస్తే కనుక అది కొన్ని రకాల బ్యాక్టీరియాస్ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, అలా కాకుండా ఉండాలంటే ఇట్స్ బెటర్ టు సన్ డ్రై దెమ్ బిఫోర్ యాడింగ్ టు ద బిన్. ఓకే, అండ్ సెకండ్ వన్, కెన్ ఐ యాడ్ దాల్ ఆర్ సాంబార్ టు ద బిన్. పప్పు, సాంబారు ఇలాంటి వాటిని నేను యాడ్ చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. బట్ ముందుగా దానిలో ఉండే వాటర్ కంటెంట్ అంతా తీసేసి ఓన్లీ సాలిడ్ పార్ట్ ఏదైతే ఉందో అవి మాత్రమే యాడ్ చేయండి. ఓకే, వాటర్ ఎక్కువ ఉంటే బిన్ స్పాయిల్ అవుతుంది. అండ్ హౌ డస్ కంపోస్ట్ లాస్ట్, ఈజ్ దర్ ఎనీ ఎక్స్పైరీ డేట్ ఫర్ కంపోస్ట్. మనకి కంపోస్ట్ ఎన్ని రోజులు బాగా ఉంటుంది, దానికి ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉందా అంటే ది సింప్లెస్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. ఎందుకంటే కంపోస్ట్లో ఎక్కువ మైక్రోబియల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో మనం కరెక్ట్గా దాన్ని సీల్ చేసి మంచిగా ప్రిజర్వ్ చేస్తే కనుక 1 year వరకు కూడా అది ఏమి కాదు. 1 year దాటినా కానీ కొంచెం ఏం కాదు. కానీ మీరు కరెక్ట్గా దాన్ని సీల్ చేసి పెట్టుకోవాలి. అండ్ లోపల మైక్రోబియల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటూ ఉంటే కనుక అది బాగుంటుంది. లేదు అని అంటే కనుక 1 year లోపల కూడా మీకు అది పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాపర్గా సీల్ చేసుకుంటే కనుక అది 1 year వరకు కూడా బాగానే ఉంటుంది. సో మ్యాక్సిమం 1 year లోపు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి.
హౌ ఆఫెన్ షుడ్ ఐ టర్న్ కంపోస్ట్? వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ డోంట్ మిక్స్ ఆర్ టర్న్ ఇట్? ఓకే, కంపోస్ట్ బిన్ని నేను ఎన్ని రోజులకు ఒకసారి కలపాలి అండ్ అసలు కలపకుండా ఉంటే ఏమవుతుంది? అస్సలు కలపకుండా ఉంటే ఏమవుతుందంటే దాని లోపల అన్ఏరోబిక్ బ్యాక్టీరియాస్, మనకి చెప్పుకున్నాం కదా, కంపోస్ట్ అవ్వడానికి ఎయిర్ చాలా అవసరం, ఆక్సిజన్ చాలా అవసరం. అది కలపకుండా ఉంటే కనుక ఏమవుతుందంటే దాని లోపల అన్ఏరోబిక్ ప్రాసెస్ జరిగి మనకి డీకంపోజిషన్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. సెకండ్ క్వశ్చన్, ఎన్ని రోజులకు ఒకసారి మిక్స్ చేయాలి? ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డే మిక్స్ చేయడానికి ట్రై చేయొద్దండి. ఎందుకంటే డీకంపోజిషన్ అనేది ఒక ప్రాసెస్. అది వామ్స్ వస్తాయి, వామ్స్ జనరేట్ అవుతాయి, అవి ఆ ఫుడ్ని తింటూ ఉంటాయి అండ్ అట్లాగే న్యాచురల్గా ఎయిర్తో మిక్స్ అయ్యి అది డీకంపోజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఎప్పుడైతే మిక్స్ చేస్తామో ఆ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. సో అట్లా చేయకుండా ఉండాలంటే 3 వీక్స్కి ఒక్కసారి మీరు కనుక 2 to 3 వీక్స్కి ఒకసారి కనుక మీరు మిక్స్ చేయగలిగితే దట్ ఈస్ గుడ్. దాని లోపల మాత్రం అసలు మిక్స్ చేయడానికి ట్రై చేయొద్దు. అండ్ వే షుడ్ ఐ కీప్ ద బిన్, ఇన్ సన్ ఆర్ షేడ్? ఇది ఆల్రెడీ ఆన్సర్ చేసేసాము. మనం షేడెడ్ ఏరియాలో పెట్టడం మంచిది. డైరెక్ట్ సన్ వద్దు, ఇండైరెక్ట్ సన్ అండ్ షేడెడ్ ఏరియా. అండ్ వర్షం అది పడే చోట్ల కాకుండా పెట్టుకోండి. ఒక వర్షం పడితే మళ్ళీ ప్రాసెస్ లేట్ అవుతుంది, అలాగే మనకి ప్రాసెస్ కూడా స్పాయిల్ అవుతుంది ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం పడితే. సో ఇవేనండి కంపోస్టింగ్లో యూజువల్గా వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ వాటికి సొల్యూషన్స్. సో నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే కనుక మీరు అస్సలు భయపడద్దు. అండ్ ఇప్పుడు మీకు తెలుసు ఏ ప్రాబ్లంకి ఎటువంటి సొల్యూషన్ అనేది. సో ఒక్కొక్క దాన్ని మీరు రిజాల్వ్ చేసుకుంటూ 1 by 1 సక్సెస్ఫుల్గా మీరు కంపోస్టింగ్ చేయాలి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే కనుక మీరు నా ఇన్స్టా ప్రొఫైల్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. నా ఇన్స్టా ప్రొఫైల్ వచ్చేసి swatis.natural.living. దాని లింక్ నా ఛానల్ అబౌట్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు నా ఇన్స్టా ప్రొఫైల్కి వస్తారు. సో సెండ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఇంకా ఏదైనా మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. ఫర్దర్గా ఇంకేమన్నా ఉన్నా కానీ మీరు నాకు పంపించవచ్చు. అండ్ కంపోస్టింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే మనం ఏ విధంగా అయితే రోజు వంట చేసుకొని భోజనం ఎట్లా చేస్తామో ఆ వంట చేసేటప్పుడు జనరేట్ అయ్యే వేస్ట్ని కూడా మనం కరెక్ట్ వేలో డిస్పోజ్ చేస్తే కనుక మన ఎన్వైరన్మెంట్ కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదన్నమాట. సో లెట్స్ సేవ్ అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ లెట్స్ డూ దిస్. ఓకే, కంపోస్టింగ్ ఈజ్ ఫన్. థ్యాంక్ యూ.